గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టేటువంటి రైతుల బాధలు తెలియవు. కోడికత్తి డ్రామా ఆడే వ్యక్తికి వరికోతల గురించి తెలియదు. గంజాయి బాచిని పరామర్శించేటువంటి వ్యక్తికి పంట సాగు గురించి తెలియదు. ఇది నేననేటువంటి మాటలు కాదు, అక్షరాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలు ఇవి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సార్? అంటే గొడ్డలి వర్సెస్ నాగలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి ఉంటుంది. నాగలి, అవును, లేకపోతే కార్మికుడి చక్రం, ఒక పూరి పేదోడి గుడిసె. మరి గొడ్డలి వైఎస్ఆర్ జెండాలో ఉందా? ఓకే. అంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏమన్నారు? ఎస్, మాది గొడ్డలే అన్నాడు. జగన్ కొంప ముంచడంలో సజ్జలను మించినట్టు అనుకుంటా. ఓకే. ఎస్, మాది గొడ్డలే, పరశురాముడి గొడ్డలి, చంద్రబాబు పాలిట గొడ్డలి, ఏదేదో మాట్లాడతాడు. గతంలో కూడా మనం చూసాం. ఎస్, అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేసింది మేమే అన్నాడు. ఎవ్వరూ అవసరంలా. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి చంద్రబాబు అవసరంలా, పవన్ కళ్యాణ్ అవసరంలా, మోడీ అవసరంలా, లోకేష్ అవసరంలా. జగన్మోహన్ రెడ్డి కోటరీ చాలంటారా? ఒక సజ్జల చాలు. కోటరీ కూడా అవసరంలా. సాయి రెడ్డి అదే అన్నాడు. ఏమని? నువ్వు కోటరీ నుంచి బయటికి రాలేవు, కూటమిని కూల్చలేవు, ఇంకా నువ్వు అధికారంలోకి ఎలా వస్తావు జగన్ అని ఎవరన్నారు? సాయి రెడ్డి. అసలు సాయి రెడ్డి బయటకు వచ్చిందే ఎవరి వల్ల? సజ్జల వల్లేగా. ఓకే. సజ్జల వల్లే కదా సాయి రెడ్డి బయటకు వచ్చి ఆ మద్యం కుంభకోణం బద్దలు కొట్టింది. కర్త కర్మ క్రియ కేశిరెడ్డి రాజు అన్నాడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గొడ్డలి వర్సెస్ నాగలి అంటే నాగలి బాధలు గొడ్డలకి ఏం తెలుసు అన్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు? అంటే మరి అంటే గొడ్డలు పట్టేటువంటి చేతులకేం తెలుసు, నాగలి పట్టిన రైతుల బాధలు అంటే ఏంటంటే, రైతు అంటే కష్టం, కష్టపడి సాగు చేస్తాడు, పంట పండిస్తాడు, ఇప్పుడు మొక్కలు పెంచుతాడు. ఒక మామిడి చెట్టు పెరగాలంటే ఎన్నాళ్ళు పట్టుద్ది, ఎన్నేళ్ళు పట్టుద్ది, అది ఫలాలు ఇవ్వాలంటే. కానీ నరకటం ఎంతసేపు? కట్టుబడి చేయాలంటే, ఒక రోడ్డు వేయాలంటే ఎన్నాళ్ళు పట్టుద్ది, ఒక భవనం కట్టాలంటే ఎన్నాళ్ళు పట్టుద్ది, ఒక రాజధాని కట్టాలంటే ఎన్ని ఏళ్ళు పట్టుద్ది, ఎన్ని యుగాలు పట్టుద్ది. అదే కూలగొట్టడం ఒక నోటి మాట చాలా. ఇప్పుడు 3 ముక్కలు చేసి పారేశాడు అమరావతి. అదే అమరావతిని 30,000 ఎకరాలు భూమి సేకరించటం, రైతుల దగ్గర నుంచి తీసుకోవటం, లేకపోతే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆ ట్రంక్ రోడ్లు, ఆ ఐఏఎస్ క్వార్టర్సు, ఆ మంత్రుల క్వార్టర్సు, ఈ ఇళ్ళు లేని పేదల భవనాలు, ఆ నిర్మాణం ఎంత కష్టపడి ఎన్నేళ్ళు బట్టి. ధ్వంసం చేయటం ఎంతసేపు? రోడ్డు ధ్వంసం చేయి, కంకర ఎత్తుపో, ఇసుక ఎత్తుపో, గ్రావెల్ ఎత్తుపో, 5 నిమిషాలే కదా. ట్రాక్టర్లు తెస్తావు, దబదబ బాధేస్తావు, తీసుకుపోతావు. ఇప్పుడు ప్రజావేదిక కట్టడానికి ఎన్నాళ్ళు పట్టింది, కూల్చడానికి? జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకున్నాడు ప్రజావేదికలో, రేపు ఈ పాటికి ఇది ఉండకూడదన్నాడు, దబా బాధేశారు. అంటే ఇవాళ ఏంటంటే ఆయన అన్న మాటల్లో బాధ. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన అనేది, ప్రభుత్వం అనేది వైకుంఠపాళి కాకూడదు. అది కూడా మీరు వినే ఉంటారు, నిన్న పదే అదే మాట్లాడుతున్నారు. వైకుంఠపాళి అంటే అదేదో ఆట, పాములు నిచ్చెనలు ఉంటాయి. నువ్వు కూడా ఆడావుగా చిన్నప్పుడు. పెద్ద పాము నోట్లో పడ్డావంటే కిందకు వచ్చేస్తా. అంటే జగన్మోహన్ రెడ్డి నోట్లో పడ్డావంటే కిందకు వచ్చేసినట్లే. అంటే ఇప్పుడు ఇక్కడ వైకుంఠపాళి అంటే ఇప్పుడు బీజేపీ గుజరాత్లో వరుసగా 7 సార్లు కొడతా, 7 times. ఒక పార్టీ ఒక రాష్ట్రంలో 7 సార్లు వరుసగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సుస్థిర పాలన, సుస్థిర అభివృద్ధి, అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం.
అంటే ఇప్పుడు చంద్రబాబు కట్టాడు, మళ్ళా చంద్రబాబు కనుక గెలిస్తే పూర్తవుడు. ఆ రోజు హైదరాబాద్ కట్టాడంటే, సైబరాబాద్ నిర్మాణం జరిగిందంటే, అదే సైబర్ టవర్స్ ఉంది కదా, దాని చుట్టూతో మొత్తం అన్ని కంపెనీలు వచ్చి అసలు అదొక సిటీగా మారింది. సార్ కారణం ఏంటి? ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కంటిన్యూస్గా. అంటే 95 టు 99, 99 టు 2004, అది ఏది వరుసగా ఒకే పార్టీ ఒకే ప్రభుత్వం కొనసాగితే అభివృద్ధి ఒక కొలిక్కి వస్తుంది. అదే ఏది నాగలి బాధలు గొడ్డలకేం తెలుసు అంటే, ముఖ్యమంత్రిగా నువ్వు ఎంతమంది ముఖ్యమంత్రులు మనం చూసుంటాం. ఇప్పుడు నువ్వు కొంతమందిని చూసినా నేను చాలామందిని చూసుంటా కదా. సార్ ఏ ముఖ్యమంత్రి అయినా పర్యటనకు వస్తే చెట్లు కొట్టించినాడు చూసావా? లేదు. మొక్కలు నాటిన ముఖ్యమంత్రులు చూసాం. అదే వన మహోత్సవం ప్రతి కార్తీక మాసం అసలు అదొక పెద్ద ఇది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ చూసావా? ఏదో సీడ్ బాల్స్ అంట, ఆయనే చూడుతున్నాడు. అంటే ఇప్పుడు వస్తోంది వర్షాకాలం, మొక్కలు పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చాడంటే దాబా దాబా చెట్లన్నీ నరికేయటం. అశోకుడు చెట్లు నాటెను చూసావా? మీ క్లాసులో ఉందా చిన్నప్పుడు? గోడ మీద. ఇప్పుడు క్లాసులో ఏమని రాయాలి? జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించాను అని గోడల మీద రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అదే అది ఏది నేనేమో పరిశ్రమలు తీసుకొస్తున్నా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెచ్చా, లేదు అసలు స్టార్టప్ విలేజ్ పెట్టా, 100 స్టార్టప్లు వచ్చాయి, మెట్టెక్ జోన్ పెట్టాను. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? మూసేశాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎల్లగొట్టాడు, లులు ఎల్లగొట్టాడు. అసలు అమర్ రాజా బ్యాటరీ గమ్మత్తు ఏంటంటే, ఇందాక మనం అన్నది అదే, జగన్ని నాశనం చేయడానికి సజ్జలు ఒక్కడే చాలన్నది. అందుకే ఏమన్నాడు సజ్జల? చెప్పు, నువ్వు చెప్పు. చెప్పవా? అమర్ రాజా బ్యాటరీని ఉద్దేశించి సజ్జలు ఏమన్నాడు? సరే మేమే తరిమేశామన్నాడా లేదా? అంటే ఒక పరిశ్రమ తేవడం చేతగాని నీకు ఆ పరిశ్రమను తరిమేసే హక్కు ఎక్కడు? ఏం జరిగింది? 10,000 కోట్లు మరి చిత్తూరు జిల్లా కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ 10,000 కోట్ల పెట్టుబడి కోల్పోయింది. 10,000 మందికి ఉపాధి పోయింది. మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు. జగన్ ఏమో తరివేయటం, కేటీఆర్ ఏమో ఏరుకోవటం. జల్ల పట్టుకుని జగన్ ఏమిటే బడి తిరిగేవాడు కేటీఆర్. అతను తరివేయటం, ఇతను ఆ జల్లలో వేసుకుని ఇక్కడ పెట్టుకోవటం. అదే కదా ఏది ఆ జాకీ. అరే ఆడవిడ అతను ఒక ఎమ్మెల్యే అక్కడ 40 కోట్లు అడిగాడంట, పారిపోయి ఇచ్చారు. ఇక్కడెక్కడ ములుగులో పెట్టుకున్నారు. ఆ లులు ఆయన హైదరాబాద్లో ఒకటి పెట్టుకున్నాడు, తమిళనాడులో ఒకటి పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ మనం అదే ఏది ఇవాళ గంజాయి బ్యాచ్కి ఏం తెలుసు, వరి సాగు కష్టం అన్న. కోడి కత్తితో మరి పంట కోతలు కోస్తావా అన్న. పంట కోత కొయ్యాలంటే ఎంత కష్టం. అంటే డ్రామాలు జగన్మోహన్ రెడ్డి నమ్ముకోబాకండి. అతను వస్తే విధ్వంసం, బహుపరాక్ అని పదే పదే చంద్రబాబు ఈ సందేశం ఇవ్వడం ద్వారా ఏంటి, ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరో 5 ఏళ్ళు ఇదే ప్రభుత్వం కొనసాగితే అమరావతి నిర్మాణం కంప్లీట్ అయిపోతుంది, పోలవరం నిర్మాణం కంప్లీట్ అయిపోతుంది, పేదల ఇళ్ల నిర్మాణం. అది కూడా మాట్లాడారు. ఏంటది? జల్ జీవన్ మిషన్. నిన్న మాట్లాడుతూ 27,000 కోట్లు అంట. 27,000 కోట్లు కేంద్రం ఇస్తే మొత్తం మొరగబెట్టాడు. ఓకే. మళ్ళా వీళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీని ఒప్పించి వాటిల్లో 15,000 కోట్లు తెచ్చుకున్నారు. 3 ఏళ్ళు ఆ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయించుకున్నారు. ఇవాళ అది జరుగుతోంది. ఏది? అభివృద్ధి వర్సెస్ విధ్వంసం. ఓకే. గొడ్డలి వర్సెస్ నాగలి అంటే అదే మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.